బౌద్ధ బోధనల్లోని ఆశీర్వాదాల గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇవి. అంటే, మన రోజువారీ జీవితంలో కుటుంబం, దానం, ఇంకా నైతిక ప్రవర్తన ద్వారా నిజమైన ఆనందాన్ని, శ్రేయస్సును ఎలా పొందచ్చో ఈ బోధనలు వివరిస్తాయన్నమాట. వీటినే అసలైన ఆశీర్వాదాలు అంటారు. సరే, మొదటిగా కుటుంబాన్ని ఆసరాగా చూసుకోవడం. దీన్నే మాతా పితు ఉపఠానం పుత్తదారస సంగహో అంటారు. అంటే తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని ప్రేమగా చూసుకోవడం. ఇది కేవలం వాళ్ల అవసరాలు తీర్చడమే కాదు, వాళ్లకు మంచి దారి చూపించడం, నైతిక విలువలు నేర్పించడం కూడా. ఇది కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంచుతుంది. ఇక రెండోది దానం లేదా దాతృత్వం. ఇక్కడో విషయం చూడండి. మీరేమిస్తున్నారనే దానికన్నా మీ ఉద్దేశ్యం ఎంత స్వచ్ఛంగా ఉందనేదే ముఖ్యం. అవును, ఓ చిరునవ్వు, ఓ మంచి మాట, కాస్త దయ చూపించడం, ఇవి కూడా దానమే. అన్నింటికన్నా గొప్పదేంటంటే ధమ్మదానం, అంటే ధర్మజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం. ఎందుకంటే ఇది వాళ్ల జ్ఞానోదయానికి దారితీస్తుంది. ఇక మూడోది, చివరిగా ధర్మబద్ధమైన జీవితం గడపడం. దీన్ని ధమ్మచర్య అంటారు. అంటే ఏంటి? నీతిగా బ్రతకడం. మన పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. అంటే అనవజ్జాని కమ్మాని, ఎటువంటి నిందలేని పనులు చెయ్యాలి. అలాగే సరైన గొడవలు లేని జీవనోపాధిని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి కుటుంబ బాధ్యతలు సరిగ్గా చూసుకోవడం, స్వచ్ఛమైన మనసుతో దానం చేయడం, నీతిగా జీవించడం, ఇవే నిజమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితానికి మార్గాలని ఈ బోధనలు మనకు గుర్తుచేస్తున్నాయి.